నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. లోక కళ్యాణం కోసం అసురులను సంహరించడానికి విష్ణుమూర్తి అనేక అవతారాలను ధరించాడు. అదేవిధంగా అనేక నామాలతో పిలువబడే ఆదిదేవుడు సైతం అసుర సంహారం చేస్తూ వెళ్ళాడు. అలాంటి హరిహరులు మహిషి సంహారము కోసం అయ్యప్ప స్వామి ఆవిర్భావానికి కారకులు కావటం అరుదైన విషయం. అలాంటి అయ్యప్ప స్వామి నిత్య నివాసంగా చెప్పుకునే కేరళలోని శబరిమల నేటి మన తీర్థయాత్ర. మాలధారణం నియమాల తోరణం, మాలధారణం నియమాల తోరణం, జన్మతారణం దుష్కర్మ వారణం, జన్మతారణం దుష్కర్మ వారణం, శరణం 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 అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం. మాలధారణం నియమాల తోరణం, మాలధారణం నియమాల తోరణం. కేరళ రాష్ట్రంలో అనేక ప్రాచీనమైన ఆలయాలు, పురాణ సంబంధమైన ఆలయాలు అలరారుతున్నాయి. అలాంటి కేరళ ప్రాంతానికి తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం, శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయం రెండు కళ్ళుగా కనిపిస్తాయి. శబరిమల విషయానికి వస్తే రామాయణ కాలముతో ముడిపడిన ఈ ప్రదేశం అయ్యప్ప స్వామి ఆవాసంగా అలరారుతోంది. కేరళ రాష్ట్రంలో చెప్పుకోదగిన క్షేత్రాలలో శబరిమల ఒకటి. సహ్యాద్రి పర్వత శ్రేణులతో కూడిన ఈ ప్రదేశం పత్తినంతిట్ట జిల్లా పరిధిలో విరాజిల్లుతోంది. శ్రీ మహావిష్ణు కొండలపై వెలిసినవిగా కొన్ని క్షేత్రాలు కనిపిస్తాయి. సదాశివుడు కొండలపై కొలువైనవిగా కొన్ని తీర్థాలు విలసిల్లుతూ ఉంటాయి. అలాంటి శివకేశవుల కారణంగా జన్మించిన అయ్యప్ప స్వామికి దట్టమైన అడవులను, కొండల సముదాయాన్ని కోవెలగా మార్చినదే శబరిమల. ఉదయాస్తముల సంధ్యలలో, పురుషార్థత్రయ సాధనలో, చతుర్వేదముల రక్షణలో, పంచభూతముల పంజర శుకమై, ఆరు శత్రువుల ఆరడిలో పడి, ఏడు జన్మలకు వీడని తోడని, నిన్ను నమ్మిన నీ నిజ భక్తులా, మాలధారణం నియమాల తోరణం, జన్మతారణం దుష్కర్మ వారణం, శరణం 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 అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం. సాధారణంగా మహారాజులు తమ ఇష్టదైవాలకు ఆలయాలను నిర్మించడం, ఆ ఆలయాల వైభవానికి తరతరాలుగా కృషి చేస్తూ వెళ్లడం మనకి చరిత్రలో కనిపిస్తుంది. అయితే సాక్షాత్తు అయ్యప్ప స్వామి అలాంటి రాజుల నివాసంలో కొంతకాలం పాటు నివసించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరెక్కడా చూడని ఒక అద్భుతంగా తోస్తుంది. అలా ఇక్కడి అయ్యప్ప స్వామి అనుగ్రహంతో తరించిన వారిగా పందల రాజవంశీకులు కనిపిస్తారు. ఏ పుణ్యక్షేత్రమైనా ఏడాది పొడవునా భక్తులు దర్శించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక కేదార్నాథ్, బద్రీనాథ్ వంటి ఆలయాలు అక్కడి వాతావరణ పరిస్థితుల కారణంగా ఏడాదిలో 6 నెలల పాటు మాత్రమే తెరిచి ఉంటాయి. కాని శబరిమలైలోని స్వామి ఆలయం నవంబర్ నుంచి జనవరి వరకు మాత్రమే భక్తులు దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఇంత తక్కువ వ్యవధిలోనే కోట్లాది మంది భక్తులు దర్శించుకునే దివ్యక్షేత్రం ఇది. కనివిని ఎరుగని
ఘనయోగం జగములు ఎరుగని జపమంత్రం కనివిని ఎరుగని ఘనయోగం జగములు ఎరుగని జపమంత్రం ఇంద్రియములనే తలవంచి ఇరుముడినే తన తలదాల్చి ఇంద్రియములనే తలవంచి ఇరుముడినే తన తలదాల్చి స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం. అడవులు, కొండలు, లోయలు, వాగుల మీదుగా ఈ ప్రయాణం సాగుతుంది. క్రూర మృగాలు సంచరించే దట్టమైన అడవులు కావడం వల్ల భక్తులు బృందాలుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అడవుల్లోని పక్షుల అరుపులతో పాటు భక్తుల శరణుఘోష వినిపిస్తూ ఉంటుంది. దీక్షను ధరించిన భక్తులు బారులుగా ముందుకు కదులుతూ ఉంటారు. వాళ్లందరూ చేరుకోవలసిన అయ్యప్ప స్వామి ఆలయం 18 కొండల మధ్య నిర్మితమైందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. సాధారణంగా ఏ ఆలయంలోనైనా మూలమూర్తిని శిలతోనే మలచడం జరుగుతుంది. ప్రధానమైన ఈ మూర్తికే పూజాభిషేకాలు జరుపుతుంటారు. ఉత్సవమూర్తులు మాత్రం పంచలోహాలతో కూడినవిగా కనిపిస్తాయి. కాని అందుకు భిన్నంగా శబరిమలలో గర్భాలయంలోని మూలమూర్తి పంచలోహమూర్తిగా దర్శనమిస్తూ ఉంటాడు. ఇతర ప్రదేశాల్లోని అయ్యప్ప స్వామి ఆలయాల్లోనూ చాలా వరకు ఇదే పద్ధతిని అనుసరించడం మనకి కనిపిస్తుంది. శీతల స్నానం తొలి నియమం భూతల శయనం మలి నియమం శీతల స్నానం తొలి నియమం భూతల శయనం మలి నియమం ఏకభుక్తమే ఉంటూ నీకు అర్పణం అంటూ ఏకభుక్తం భవార్పణం దైహిక భోగం విడిచేది ఐహిక భోగం మరిచేది భక్తి ప్రపత్తులు దాటేది శరణు శరణమని చాటేది స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం. కలివిని ఎరుగని ఘనయోగం జగములు ఎరుగని జపమంత్రం. అయ్యప్ప స్వామి జన్మ వృత్తాంతమే చాలా చిత్రంగా అనిపిస్తుంది. ఆ స్వామి అవతార రహస్యం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అయ్యప్ప స్వామి ఈ ప్రదేశానికి చేరుకున్న తీరు, ఇక్కడ కొలువైన విధానం ఆ స్వామి లీలా విశేషాలను పరిచయం చేస్తాయి. తనను విశ్వసించిన ఆరాధించిన ప్రతి ఒక్కరిని అనుగ్రహించిన వైనం ఆ స్వామి చరిత్రలో మనకి కనిపిస్తుంది. ఈ ప్రయాణములో ఆ మహిమల మల్లికను మనకి పరిచయం చేస్తుంది. క్షీరసాగర మథనం కోసం దేవతలు, దానవుల సాయం తీసుకుంటారు. అయితే అసురులకు అమృతం దక్కితే లోకాలు ప్రమాదంలో పడతాయని గ్రహించిన శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో వాళ్ల దృష్టి మరల్చి అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచుతాడు. మోహిని రూపాన్ని చూసిన పరమశివుడు మంత్రముగ్ధుడు అవుతాడు. అంతటి లావణ్యరాశిని గురించి ఎవరూ ఎక్కడా చెప్పుకోవడం గురించి వినలేదే అనుకుంటాడు. అలా ఆమెను చూస్తుండిపోతాడు. అంతకు ముందే ఇంద్రాది దేవతలంతా మహిషి ఆగడాలను గురించి త్రిమూర్తుల దృష్టికి తీసుకుని వస్తారు. మహిషిని సంహరించడానికి ఒక శక్తి ఆవిర్భావం జరగవలసి ఉంది. ఆ శక్తి శివకేశవుల నుంచి ఉద్భవించవలసి ఉంది. అందుకు సంబంధించిన సమయం రానే వచ్చిందనే విషయం దేవతలకు అర్థమవుతుంది. ఆ సందర్భంలో శివకేశవుల నుంచి ఒక శిశువు ఆవిర్భవిస్తుంది. దాంతో శ్రీ మహావిష్ణువు తన మెడలోని మణిహారాన్ని ఆ శిశువు మెడలో వేస్తాడు. అప్పటినుంచి ఆ శిశువు మణికంఠుడిగా పిలువబడతాడు. పరమశివుడితో కైలాసగిరికి చేరుకున్న మణికంఠుడు ధర్మశాస్త్ర నామంతో అక్కడే నివసిస్తూ ఉంటాడు. యుక్త వయస్కు వచ్చిన
ధర్మశాస్త్రకి పూర్ణ, పుష్కళ అనే యువతలతో వివాహం జరుగుతుంది. భూలోకంలో మహిషి సంహార సమయానికి సమయం దగ్గర పడుతూ ఉండటంతో ధర్మశాస్త్రకి అతని అవతార కార్యాన్ని పరమశివుడు వివరిస్తాడు. దాంతో పసిబాలుడిగా ధర్మశాస్త్ర భూలోకానికి చేరుకుంటాడు. వేటకి వెళ్లిన పందల దేశపు ప్రభువైన రాజశేఖర పాండ్యుని కంటపడతాడు. రాజశేఖర పాండ్యుడు ఆ శిశువును భగవంతుడు తనకి అందించిన ప్రసాదంగా భావించి ఆ బిడ్డను రాజప్రస్థానానికి తీసుకుని వస్తాడు. కొంతమంది ఆ బిడ్డను అయ్యా అని, మరికొంతమంది అప్ప అని పిలిచేవారు. అలా ఆ శిశువు పేరే అయ్యప్పగా మారిపోయింది. అయితే పందలరాణి ఒక బిడ్డను కంటుంది. అప్పటినుంచి ఆమె మనసు మారిపోతుంది. సింహాసనం అయ్యప్పకి దక్కుతుందేమోననే ఉద్దేశంతో అతనిని ఇబ్బంది పెట్టడం మొదలుపెడుతుంది. తన తలనొప్పి తగ్గడానికి పులిపాలు కావాలని చెప్పి అయ్యప్పను ప్రమాదంలో పడేయాలని చూస్తుంది. కాని పులినే వాహనంగా చేసుకుని తిరిగొచ్చిన అయ్యప్ప తన శక్తిని మొదటిసారిగా లోకానికి వెల్లడిస్తాడు. లోక కంటకురాలైన మహిషిని కూడా అతను సంహరించాడని తెలిసిన రాజు ఆశ్చర్యపోతాడు. తాను చేసిన పాపానికి మన్నించమని కోరిన పందలరాణి అతనికి సింహాసనాన్ని అప్పగించాలనే రాజు కోరికను నెరవేర్చమని అభ్యర్థిస్తుంది. తాను ఈ లోకానికి వచ్చిన పని పూర్తి అయిందని అయ్యప్ప చెబుతాడు. తనకి సింహాసనం అవసరం లేదని, తాను వదిలిన బాణం ఎక్కడైతే నేలను తాకుతుందో అక్కడ తనకి ఆలయాన్ని నిర్మించమని పందలరాజును ఆదేశిస్తాడు. అయ్యప్ప వదిలిన బాణం నేరుగా వెళ్లి రామభక్తురాలైన శబరి నివాసమున్న కొండపై నాటుకుంటుంది. ఇకపై అదే తన నివాసమని, అక్కడే తనకి ఆలయాన్ని నిర్మించమని అయ్యప్ప చెబుతాడు. అగస్త్య మహర్షి ముహూర్తాన్ని నిర్ణయించగా ఆలయ నిర్మాణం జరుగుతుంది. సాక్షాత్తు దేవశిల్పి విశ్వకర్మయే పర్యవేక్షణ చేసినట్టుగా స్థలపురాణం చెబుతోంది. గణపతి సర్పరాజుతో పాటు మహిషియే మాలగైపు రత్తమ్మగా ఈ క్షేత్రంలో కనిపిస్తుంది. స్వామివారి అనుగ్రహం కారణంగా వావరు స్వామి, కురుప్పు స్వామి, కడుత్త స్వామి కూడా ఈ క్షేత్ర వైశిష్ట్యంలో భాగమవుతారు. ఇటు చరిత్ర, అటు పురాణ సంబంధమైన నేపథ్యంతో శబరిమల కనిపిస్తుంది. దట్టమైన అరణ్య ప్రాంతం కావటం వలన ఆలయం ఎత్తైన ప్రదేశంలోనే ఉండాలని పందళ్ళరాజు భావిస్తాడు. అందుకు తగినట్టుగానే ప్రణాళిక రచన చేయిస్తాడు. ఇక్కడి గర్భాలయంలో స్వామివారు హరిహరుల ఐక్యతను సూచిస్తూ యోగపట్టముతో కొలువయ్యాడు. జీవాత్మ పరమాత్మల అనుసంధానాన్ని తెలుపుతూ చిన్ముద్రతో దర్శనమిస్తూ ఉంటాడు. అగస్త్య మహర్షి నిర్ణయించిన ముహూర్తం మేరకు మకర సంక్రాంతి వేళ కృష్ణపక్షంలో వృశ్చిక లగ్నంలో ఉత్తరా నక్షత్రంలో పంచమి తిథి రోజున సాక్షాత్తు స్వామివారి మూర్తిని పరశురాముడు ప్రతిష్ఠ చేశాడు. ఇంద్రాది దేవతలు నీరాజనాలు పట్టారు. అయ్యప్ప స్వామి దేవలోకంలో ధర్మశాస్త్రగా ఉన్నప్పుడు ఆయనకి పూర్ణ, పుష్కళతో వివాహం జరిగింది. భూలోకంలో స్వామివారు అయ్యప్పగా అవతరించారు. అందువల్ల స్వామిమూర్తి మాత్రమే గర్భాలయంలో దర్శనమిస్తూ ఉంటుంది. విశ్వకర్మతో రూపొందించబడి పరశురాముడిచే ప్రతిష్ఠించబడిన స్వామివారి మూర్తి ఆ తర్వాత కాలంలో బందిపోటి దొంగల వల్ల దెబ్బతినడం జరిగింది. ఆ సమయంలోనే ఆ స్థానంలో మరొక పంచలోహమూర్తిని ప్రతిష్ఠించారు. గర్భాలయంలోని పంచలోహమూర్తిని చూస్తే పానవట్టంపై కూర్చోబెట్టిన శివలింగం మాదిరిగా స్వామి కనిపిస్తూ ఉంటాడు. స్వామివారి ఎడమ చెయ్యి వయ్యారపు వంపు మోహిని రూపంలోని లావణ్యాన్ని సూచిస్తుంది. స్వామివారి ఒంటి నిండా భస్మధారణ, నుదుటున తిరునామం, మెడలో రుద్రాక్ష, తులసి మాలలు ధరించడం శివకేశవుల ఐక్యతను ఆవిష్కరిస్తూ ఉంటుంది. పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో స్వామివారి దీక్ష మొదలు కావడం, శ్రీమన్నారాయణుడికి ఇష్టమైన మార్గశిరంలో దీక్ష ముగియడం మరొక విశేషం. అయ్యప్ప స్వామి ఆలయంలో గల 18 మెట్లను పదునెట్టాంబడి పేరుతో పిలుస్తూ ఉంటారు. స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో 18 రకాల వాయిద్యాలను మోగిస్తారు. అలాగే 18 మంది అధిదేవతలు సైతం ఈ ప్రదేశానికి చేరుకుంటారు. అందుకు సంకేతంగానే 18 మెట్లను ఏర్పాటు చేశారని చెబుతూ ఉంటారు. మోక్ష మార్గంలో అడుగుపెట్టాలనుకునేవారు ఈ 18 మెట్లను అధిరోహించవలసి ఉంటుందని అంటారు. శబరిమల అయ్యప్ప స్వామికి సంబంధించిన ప్రధానమైన క్షేత్రం
స్వామి లీలా విశేషాలను ప్రత్యేకంగా చూసిన ప్రదేశాలు శబరిమల పరిసరాల్లో మనకి కనిపిస్తాయి. చారిత్రక నేపథ్యం, పురాణ సంబంధం కలిగిన ఈ క్షేత్రం స్థల మహత్యాన్ని కలిగి ఉండటం మరొక విశేషం. అయితే అయ్యప్ప స్వామి జీవితంలోని 5 దశలను ప్రతిబింబిస్తూ కేరళలోనే నిర్మితమైన మరో 4 దేవాలయాలు విశిష్టమైనవిగా వెలుగొందుతూ ఉండడం విశేషం. ఈ వరుసలో బాల్యానికి సంబంధించిన క్షేత్రంగా కళుత్తుపుళ, యవ్వనానికి సంబంధించి అరియంగావు, గృహస్థాశ్రమానికి సంబంధించి అచ్చన్ కోవిల్, వానప్రస్థానికి సంబంధించి శబరిమల, ఏకాంతానికి సంబంధించి కాంతిమలై కనిపిస్తాయి. కార్తీక మాసం మొదలవుతూ ఉండగానే అయ్యప్ప స్వామి ఆలయాలలో భక్తుల సందడి మొదలవుతుంది. దీక్షా ధారణ చేసే భక్త బృందాలతో ఆలయాలలో శరణు ఘోష వినిపిస్తూ ఉంటుంది. ఎన్నో నియమనిష్టలను పాటిస్తూ మండల దీక్ష పూర్తి చేసిన తరువాతనే అందరూ శబరిమలై దిశగా కదులుతూ ఉంటారు. అలవాటైన శరణు ఘోషతో అడవిదారులు పులకరిస్తూ ఉంటాయి. భారతీయ ఆధ్యాత్మిక జీవన విధానంలో మండల కాలానికి ఎంతో విశేషం ఉంది. మండల కాలం పాటు కొనసాగించే దీక్ష కారణంగా కర్మబద్ధమైన ఒక జీవన విధానం అలవడుతుంది. ఆధ్యాత్మికపరమైన ఆలోచనా విధానం అహింసకు కారణమవుతుంది. మనిషిలో దాగిన మానవత్వాన్ని, సేవాభావాన్ని మేల్కొలుపుతుంది. ఆహ్లాదకరమైన జీవన సరళి మనలోని మానసిక, శారీరక వ్యవస్థ బలోపేతమవుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అయ్యప్ప స్వామి దీక్షను ధరించిన వారు మండలకాలం దీక్షను పూర్తి చేసుకుని శబరిమలై బయలుదేరతారు. దట్టమైన అడవులు వనాలుగా మారిపోయి దారి వదలడం మనకి ఇక్కడ కనిపిస్తుంది. కొంతమంది పెద్ద పాదం, మరికొంతమంది చిన్న పాదం మీదుగా స్వామివారి సన్నిధికి చేరుకుంటారు. పెద్ద పాదం కొండలు, కోనలతో కూడిన మార్గంలో స్వామివారి చెంతకు చేరిస్తే, చిన్న పాదం నేరుగా పంబ వరకు తీసుకుని వెళ్లి దిగబెడుతుంది. గంగానదితో సమానమైన పవిత్రతను కలిగిన నదిగా పంబానదిని గురించి చెబుతారు. పంబానదిలో స్నానమాచరించిన భక్తులు గణపతి సన్నిధానం, నీలమలై, అప్పచ్చిమేడు, శబరిపీఠం, శరంగుత్తి, మరక్కూటం మీదుగా స్వామివారి ఆలయానికి చేరుకుంటారు. ఇక్కడి 18 మెట్లను అధిరోహించే క్షణాల కోసమే దీక్షాదారులు నిరీక్షిస్తూ ఉంటారు. మండల దీక్షను తీసుకున్నవారు మాత్రమే పదునెట్టాంబడి మీదుగా స్వామివారి సన్నిధికి చేరుకునే అవకాశం ఉంటుంది. మా సంగమనాదంలో హరిహర రూపాద్వైతంలో నిష్ఠుర నిగ్రహ యోగంలో మండల పూజా మంత్రఘోషలో కర్మాన్న కర్పూరం కరిగే, కర్మాన్న కర్పూరం కరిగే. ఆత్మహారతులు పట్టిన భక్తులా మాలధారణం, నియమాల తోరణం, జన్మతారణం, దుష్కర్మ వారణం. శరణం 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 అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం. చాలా మంది భక్తులు మకర జ్యోతి సమయానికి తాము శబరిమలలో ఉండేలా చూసుకుంటూ ఉంటారు. మకర జ్యోతిని చూసి ఆ వెంటనే స్వామి దర్శనానికి వెళ్లడం వాళ్లకి సంతృప్తిని కలిగిస్తూ ఉంటుంది. మకర సంక్రాంతి రోజున సాయంత్రం స్వామివారిని ప్రత్యేక ఆభరణాలతో అలంకరిస్తారు. ఈ ఆభరణాలు పందల రాజవంశీకుల ఆధీనంలో ఉంటాయి. అక్కడి నుంచి ఈ ఆభరణాలను నడక మార్గంలో ఊరేగింపుగా తీసుకుని వస్తారు. తిరువాభరణాలను మోసేవారు సైతం దీక్షలోనే ఉంటారు. మకర సంక్రాంతి రోజున పందెలం నుంచి తీసుకొచ్చిన ఆభరణాలను స్వామివారికి అలంకరించి ఆరతి సమర్పిస్తారు. పొన్నంబలమేడు కొండపై మకర జ్యోతి కనిపించగానే భక్తులను స్వామివారి దర్శనానికి వదులుతారు. ఆ సమయంలో జరిగే శరణు ఘోష ప్రతి ఒక్కరి దేహాన్ని దేవాలయంగా మార్చేస్తుంది. అడవిదారుల్లో ఆధ్యాత్మిక ప్రవహిస్తుంది. గర్భాలయంలోని స్వామివారి దర్శనం లభించగానే భక్తులు అప్పటి వరకు తాము పడిన ఇబ్బందులను, కష్టాలను మర్చిపోతారు.
అయ్యప్ప స్వామి దర్శనం వల్ల సమస్త పాపాలు, దోషాలు తొలగిపోతాయి. దుష్ట గ్రహాల వల్ల కలిగే బాధలు, దుష్ట శక్తుల పీడల నుంచి విముక్తి కలుగుతుంది. క్రమశిక్షణాయుతమైన జీవన విధానానికి అలవాటు పడ్డం జరుగుతుంది. ఆయురారోగ్యాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు సెలవిస్తున్నాయి. అన్యోహం ఓ శబరీషా, నీ శుభరూపం నేటికి చూశా. ధన్యోహం ఓ శబరీషా, నీ శుభరూపం నేటికి చూశా. ఉత్తుంగ శబరిగిరి శృంగ నిత్య నిస్సంగ మంగళాంగ, పంపాతరంగ పుణ్యానుషంగ ముని హృదయ జలజ భృంగ. ధన్యోహం ఓ శబరీషా, నీ శుభరూపం నేటికి చూశా. ధన్యోహం ఓ శబరీషా. 1819లో ఈ ఆలయాన్ని 70 మంది భక్తులు దర్శించుకోగా ఆ ఏడాది 7 రూపాయలు ఆదాయం వచ్చినట్టుగా పందళ్లరాజు వంశీకుల రికార్డుల్లో ఉంది. అలాంటి ఈ క్షేత్రానికి కేవలం ప్రసాదం అమ్మకం ద్వారానే ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తుండటం విశేషం. అంచెలంచెలుగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పెరుగుతున్న వసతి సౌకర్యాలు అందుకు కారణమని చెప్పుకోవచ్చు. సాధారణ పరిస్థితుల్లో అనునిత్యం ఈ ఆలయం తలుపులను ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తెరిచి ఉంచుతారు. తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. కేరళ రాష్ట్రంలోని శబరిమల చేరుకోవడానికి అనేక రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. శబరిమలకు సమీప రైల్వే స్టేషనుగా ఎర్నాకులం, చెంగనూర్ కనిపిస్తాయి. సమీప విమానాశ్రయాలుగా త్రివేంద్రం, కొచ్చిన్ ఉన్నాయి. ఇక్కడి నుంచి బస్సుల్లో, స్థానిక వాహనాల్లో శబరిమల చేరుకోవచ్చు. కేరళ భూభాగాన్ని సముద్రం నుంచి వెలికి తీసుకొచ్చిన పరశురాముడే సాక్షాత్తు ఇక్కడ అయ్యప్ప స్వామి మూర్తిని ప్రతిష్ఠించాడు. శబరిని అనుగ్రహించడం కోసం సాక్షాత్తు శ్రీరామచంద్రుడు నడిచొచ్చిన పుణ్యస్థలి ఇది. అలాంటి ఈ ప్రదేశంలో అయ్యప్ప స్వామి చిన్ముద్రధారిగా కొలువయ్యాడు. తన పాదాలను ఆశ్రయించిన భక్తులను అనుగ్రహిస్తున్నాడు. అలాంటి శబరిమల క్షేత్ర విశేషాలను తెలుసుకున్నారు కదా. మరో ఆలయ దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శరణం శరణం భవతరణ శబరిగిరీశ అయ్యప్ప, శుభదం సుఖదం నీ చరణం హరిహర పుత్ర అయ్యప్ప. అయన రేఖల సంగమ వేళ నిధ్యావాదపు వధ్యస్థలిలో, శూన్య జగతిలో సూక్ష్మ పరిధిలో నికరపు వెలుగుల కాంతి పుంజమై, సకల చరాచర సృష్టి దీపమై మకర జ్యోతిగా వెలిగేది నీ మహిమ ఒక్కటే అయ్యప్ప. ఈ మహికి దేవుడే అయ్యప్ప. శబరిగిరీశ ధన్యోహం, శబరిగిరీశ ధన్యో. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.